ఇవ్వండి అటుకులతో లడ్లు చాలా చాలా బాగుంటాయి. హెల్తీ రెసిపీ కూడా. అటుకులు, వేరుశనగ పప్పులు, పచ్చి కొబ్బరి, బెల్లం వాడాం కాబట్టి హెల్త్ కూడా మంచిదేను. మీరు చేసి రుచి చూడండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మా వీడియోలు చూస్తున్నందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు డిఫరెంట్గా అటుకులతో లడ్డు చేసుకుందాం. ముందుగా 2 కప్పుల అటుకుల్ని వేయించేసుకోవాలి. కరకరలాడేటట్టు వేపేసుకోవాలి. సిమ్లో పెట్టి వేపుకోవాలి, మాడకుండా వేయించుకోవాలి. ఈ విధంగా కరకరలాడేటట్టు వేయించేసుకోవాలి. మిగిలిన అటుకులు కూడా అదే విధంగా వేయించేసుకోవాలి. ఇవి కూడా వేగిపోయాయి, తీసేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు వేరుశనగ పప్పుల్ని వేయించేసుకోవాలి. పప్పులు వేగిపోయాయి, చల్లారాక పొట్టు తీసేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో 1 స్పూన్ నెయ్యి వేసి 1 అరకప్పు కొబ్బరిని దోరగా వేయించేసుకోవాలి. కొబ్బరి వేగిపోయింది, మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. కొబ్బరి చల్లారింది, గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న వేరుశనగ పప్పులు, అటుకులు పోసేసుకోవాలి. ఇవి గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు వేరుశనగ పప్పులు 1 కప్పు, అటుకులు 2 కప్పులు, 3 కప్పులకు గాను 1.5 కప్పు బెల్లం వేసేసుకోవాలి. ఇది గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఇలాచీ పౌడర్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ విధంగా అంతా కలిపేసుకోవాలి. ఇప్పుడు లడ్డు చుట్టేసుకోవాలి. ఈ విధంగా లడ్డు చుట్టేసుకోవాలి. ఈ విధంగా చేసేసుకోవాలి. ఈ విధంగా లడ్లన్నీ చుట్టేసుకోవాలి. చాలా చాలా బాగుంటాయండి. అటుకులు, బెల్లం, పచ్చి కొబ్బరి వాడాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది.